హాయ్ అండి. అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు? ఈ వీడియో నేను రేపు మార్నింగ్ పోస్ట్ చేసేసరికి ఉగాది పండుగ అందరి ఇంట్లో బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అయితే ఈ ఉగాది పండుగ గురించి మొదలెట్టే ముందు ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు మీలో ఎంతమంది క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ ఎలాగో ఇది కూడా అలాగే అని మాత్రమే మనకు తెలుసు. నా కూతురికి 6 సంవత్సరాలు. దాన్ని అడిగితే ఉగాది అంటే ఏంటో కూడా తెలియదు. మామూలుగా మనకు పండగ ఎలాగో నార్మల్ పండగ అది కూడా అంతే అనుకుంటుంది, కానీ కనీసం వినాయక చవితి తెలిసినట్టుగా కూడా ఉగాది ఏంటో దానికి తెలియదు. ఈ వయసులో మా పిల్లలకి మనం ఇప్పటి నుంచే ఏంటి ప్రతి పండుగ గురించి వివరంగా తెలియజేయాలన్నది నా ఒపీనియన్. మీరేమంటారో మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే మన కొత్త సంవత్సరంలో తొలి రోజు ఒకటే కాదండి ఉగాది అంటే. ఉగాది గురించి మనకి తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఉగాది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకుడి నుండి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడి చేతికి ఇచ్చిన రోజు కూడా అని కూడా చెప్తారు. అలాగే మనకి ఈ సృష్టి ప్రారంభమైన రోజు అంటే బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యం నాడు సృష్టిని ప్రారంభించాడంట. అందుకని చెప్పి మన పురాణాల ప్రకారం దీన్ని సృష్టి ఆరంభించిన రోజు అని కూడా చెప్తారంట. అలాగే మన తెలుగు నూతన సంవత్సరం అన్నది మనకు ఎలాగో తెలిసిందే. అలాగే మనకి ఈ వసంత ఋతువు ప్రారంభం అవుతుంది, వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది అన్నకి మనకి చిహ్నమే మామిడి చిగురుమాట. మన చాలా మందికి తెలియదు కూడా ఈ విషయం. ఇప్పుడు పిల్లలకి అయితే మనం ఇలాంటివన్నీ నేర్పించాల్సి అన్నది నా ఉద్దేశం. అంటే చెప్పాలి ముందు ఏంటి దేని గురించి మనం ఈ ఫెస్టివల్ చేస్తున్నాం అన్నది వాళ్ళు తెలుసుకోవాలన్నది నా ఉద్దేశం అన్నమాట. మీరు కూడా ఒకవేళ నేను చెప్పిన విషయాలు తెలిస్తే మాత్రం మీ పిల్లలకు షేర్ చేయండి. అలాగే ఇప్పుడు అయితే మనకు తెలియదంటూ ఏం లేదండి. సోషల్ మీడియా అన్నదే మన చేతుల్లో ఉంది. మనకి గూగుల్లో నొక్కితే ఏఐని అడిగినా కూడా బోల్డ్ విషయాలు చెప్తుంది. కాబట్టి పిల్లలకి మనం కూడా తెలుసుకుని ఒకవేళ తెలియపోతే పిల్లలకు కూడా చెప్పాలన్నది నా ఉద్దేశం అన్నమాట. ఇంకా ఈ ఉగాది పండుగ రోజుకి ఎలా జరిగింది ఏంటి అన్నది వచ్చేస్తే మాత్రం మార్నింగే లేసానండి. మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయినమాట ముందు. ఎందుకంటే ఫ్రెష్ అప్ అయిపోతే తర్వాత మనం దేవుడి కాడ ఇవన్నీ చెక్కబడ్డానికైనా కానీ అన్నిటికి బాగుంటుంది అన్నది నా ఒపీనియన్ అనమాట. కొంతమంది అయితే ఇంట్లో పని అంతా అయిపోయాక అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ చేసుకుంటారు అనమాట. ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదన్నమాట. అలాగే ఈరోజు 6:58 ఆ టైం వరకు కూడా అమావాస్య ఉందన్నమాట. అందుకని చెప్పి అది ఎలాగో అది అయ్యాక అప్పుడు స్టార్ట్ చేసి తడిగుడ్డ ఇవన్నీ పెట్టుకొచ్చి అప్పుడు మొదలెట్టొచ్చు అన్నది అని అనుకున్నాను అనమాట. సర్లే అని 7 అలా అయిన తర్వాతే నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి అవన్నీ ఇల్లు అవి తుడుచుకుని ఇవన్నీ అప్పటికే రెడీ చేసుకుంటే తడిగుడ్లు అవి అప్పుడు పెట్టుకొచ్చాను. ఇంకా అప్పుడు దాకా మొదలట్లేదు. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే అమ్మాయి పై పని అంతా చేసేస్తుంది అండి. ఇప్పుడు నేను మామూలు రోజుల్లో అయితే అమ్మ ఆఫీస్కి వెళ్తే గీదు స్కూల్కి వెళ్తే వంట నేను చేస్తే పై పని అంతా అమ్మ చేస్తుంది. అలాగే పండుగలు వచ్చినా కూడా అంతే. ప్రసాదాలు దేవుడి కాడది డ్యూటీ మాత్రమే నాది. కనమయ్య అన్నీ కూడా అమ్మే చూసుకుంటుంది. అయితే ఇంకా నేను సర్లే దేవుడి కాడే సర్దేద్దాము అని చెప్పి హెడ్ బాత్ చేసాక ముందు దేవుడి దగ్గరికి వచ్చేసానండి, దేవుడి మందిరం దగ్గరికి. ఈలోపు గీతు లేచిపోయింది. లేచి పాలు అంది. అప్పటికే పాలు ఇచ్చేసాను. అయితే పాలు తాగేసి వచ్చి నేను కూడా సాయం చేస్తానమ్మా అంది. వద్దని చెప్పాను, కానీ ఏదో పిల్లలు వినరు కదండి మనం చెప్పింది. ఎందుకంటే ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు వద్దు నువ్వు అంటేనే వినకుండా నా వెనకాలే తిరుగుతుందన్నమాట. సర్లే పేపర్లు అందించడం అలాంటివి ఏమైనా చేస్తుంది కదా అని చెప్పి దాంతో మాట్లాడుతూ చేస్తున్నాను అనమాట. అయితే ముందు సర్దేసుకున్నాక అప్పుడు దాని తర్వాత పూజకి అన్నీ రెడీ చేసాక అప్పుడు డ్రెస్ అయి చేంజ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. ఈరోజు అయితే శారీ అది కూడా నేనేమి వేర్ చేయలేదండి. నేనైతే పంజాబ్ డ్రెస్ వేసుకున్నాను కొత్తది. ఎందుకంటే పిల్లలతో యాతన అయిపోతుంది బండి మీద ట్రావెల్ చేయాలంటే శారీ కట్టుకుని. ఎందుకంటే అమ్మ డ్రైవింగ్ చేసినా కానీ వెనకాల అంతసేపు కూర్చుని శారీతో అంటే బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది. ఇది అనుకోండి కొంచెం కంఫర్ట్గా డబల్స్ కూర్చోవచ్చు కదా ఒక సైడ్కి కాకుండా. అలా అయితే బెటర్ అని చెప్పి ఈసారి అయితే పంజాబ్ డ్రెస్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్దాం అని అయితే ప్లానింగ్ ఏం లేదండి. ఇంటికాడైతే దండం పెట్టేసుకుని ప్రసాదమే చేసి దేవుడి కాడ పెట్టేసుకున్నాక ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాను. ఎందుకంటే అమ్మకి 2 months నుంచి అయితే అసలు సెలవులు ఇవ్వట్లేదండి. ఆ సండేస్ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే తనది గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నమాట, పంచాయతీ డిపార్ట్మెంట్. దట్టు ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా డ్యూటీస్ ఏమి వేశారంటే ఇంటి పనులు వసూలు అని చెప్పి వేశారండి. హౌస్ ట్యాక్స్లో అయ్యిని అయితేనే. అందుకని చెప్పి అమ్మ వెళ్ళిపోతుంది. హాలిడే లేదు, ఈరోజే కదా హాలిడే ఇచ్చారు, ఒక పండుగ రోజు కాబట్టి ఎలాగైనా రెస్ట్ తీసుకుంటుందిలే ఈరోజు, ఇంకెక్కడికి ప్లాన్ చేసుకోకూడదు అనుకున్నా. కానీ ఎందుకో తెలీదు మార్నింగ్ నుంచి మాత్రం గుడికి వెళ్తే బాగుంటుంది, కొత్త సంవత్సరం స్టార్టింగ్ కదా అని చెప్పి అయితే అనిపిస్తుంది. సర్లే ముందు వాటి గురించి ఎందుకులే, ఇంటికాడ దండం పెట్టుకోవడం గురించి ఇంట్లో పనులు. పిల్లలు ఉన్నప్పుడు అయితే అసలు కంపల్సరీ పనులు అనేవి అవ్వండి. గీతు
అలాగే కన్నయ్య ఇద్దరిని మెయింటైన్ చేస్తూ చూస్తూ ఇంట్లో పనులు పెట్టుకుని ఇంకెక్కడైనా ట్రావెలింగ్ అంటే అసలు జరగని పని మాట. ఎక్కడికైనా ఊరు వెళ్ళాలి అన్నామంటే మార్నింగ్ 4కో 3కో లేచి పై పని అంతా చేసుకున్న వాళ్ళు లేచి మళ్ళీ వాళ్ళు పెట్టేసరికి అయితే లేట్ అయిపోతుందన్నమాట. వాళ్ళతో అంత అలా ఉంటుంది. ఇదివరకు గీతతో అలా అయితే ఉండేది కాదండి. కానీ ఇప్పుడు కన్నయ్య వచ్చాకైతే కంపల్సరీ చిన్నపిల్లోడు కదా, లేట్ అవుతుంది, వాడు ఎప్పుడు లేస్తే అప్పుడే కదా, మన కోసం వాడి నిద్ర డిస్టర్బెన్స్ అన్నది ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. అందుకనే వాడు లేసేంత వరకు అయితే నేనైతే లేపనండి మ్యాక్సిమం. ఎప్పుడైతే ఇంకా తప్పదో ఫంక్షన్ అంటే తప్ప. ఇప్పుడు వచ్చి కూడా అలా ఫంక్షన్కి అంతలా లేపింది అయితే ఏమీ లేదులే అండి. ఎప్పుడైనా కానీ వాడు లేసేకప్పుడు కొంచెం రోజు కన్నయ్య లేచేసరికి దేవుడిగాడి అయితే చెక్క పెట్టేశానండి. తోమేసుకోవడం సర్దుకోవడం అన్నీ అయితే అయిపోయినాయి మాట. కానీ ఇంకా ప్రసాదాల దగ్గరికి అయితే రాలేదు. ఆడు లేసేసరికి అప్పుడు స్టార్ట్ చేయడం మొదలెట్టనమాట. అందరూ ఒక్కో రకంగా చేస్తారండి. ఉగాది పచ్చడి కూడా అందరూ ఒక రకంగా అయితే చేయరు. కొంతమంది ఇది వేపుడు శనగపప్పు వేసుకుంటారు, కొంతమంది ఏమో వేసుకోరు, కొంతమంది ఏమో అరటిపండు పిసుకుతారు, కొంతమంది ఏమో ముక్కలు వేసుకుంటారు. అలా నాకేంటంటే ఈ ఉగాది పచ్చడి అన్నది మా డాడీ ఉన్నప్పటి నుంచి కూడా మా డాడీ ఏ పద్ధతిలో నేర్పించారో అలాగే చేశానండి. ఎందుకంటే ఆ ఉగాది పచ్చడి ఒకటి మేము చిన్నపిల్లలం కదా, అమ్మ అన్ని కోసి అక్కడ పెడితే డాడీ కలిపేవారన్నమాట. అది చూసి నేర్చుకున్నదే మాట. అయితే మేము ఏంటంటే అన్ని ఫ్రూట్స్ కలిపి వేస్తారండి. డాడీ అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేవారు. కానీ నేను ఇయర్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు ఏమీని. ఎందుకంటే ఫ్రూట్ సలాడ్ టైప్లో ఉంటుంది. కానీ ఫ్రూట్ సలాడ్లా కాకుండా మామూలు ఉగాది పచ్చడిలాగే మనం వేప పువ్వు, మామిడికాయ, అరటిపండు, ఉప్పు, కారం, చింతపండు రసం, బెల్లం అవి అయితే కామన్ అండి. వాటితో పాటు ఫ్రూట్స్, యాపిల్, నెక్స్ట్ దానిమ్మ గింజలు మొత్తం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు గీతు ఇన్ని వేసినా కూడా గీతు అయితే ఇంట్రెస్ట్గా అయితే తిందండి. మనమేమో చాలా ఇంట్రెస్ట్గా తింటాం ఉగాది పచ్చడి అంటే. గీతు అయితే జస్ట్ ఒక స్పూన్ పెట్టుకోమన్నానని చెప్పి పెట్టుకుంది అంతే ప్రసాదం అని. మా అప్పుడు కూడా ఏంటంటే ఎందుకో తెలియదు, డాడీ పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని ఏంటో ఫ్రూట్స్ అన్నీ కూడా కలిపని చెప్పి డాడీ అయితే అలాగే చేసేవారు. నాకు కూడా ఇంకా అదే అలవాటు అనమాట. ఇంట్రెస్ట్గా అయితే తింటామండి. మార్నింగ్ చేసామంటే ఈవినింగ్ ఖాళీ అయిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పటికైతే ఖాళీ అయిపోయింది కూడా. అదిని నెక్స్ట్ చక్కెర పొంగల్ ఒకటి చేశానండి ఈసారి. ఇంకా అంతకుమించి నేనైతే స్పెషల్స్ ఏం చేయలేదు. డాడీ ఉన్నప్పటి నుంచి అయితే అన్ని స్పెషల్స్ చేయించేవారు. పులిహోర అని, లేదంటే కుడుములు, పరవన్నం, ఇలా ఏరోటి. అలాగే ఉగాది అంటే కంపల్సరీ డాడీ ఏంటంటే నైవేద్యం పెట్టించేవారు అన్నమాట ఇంటికాడ. కోడిని కోసుకోవడం, బిర్యానీ, చికెన్ కర్రీ, వీటితో పాటు ప్రసాదాలతో పాటు ఈ కామన్గా ఉండేమాట. అయితే మ్యారేజ్ అయ్యాక కూడా ఫస్ట్ ఇయర్ కూడా మాకు నైవేద్యం అమ్మాళ్ళ ఇంటికాడ పెట్టారు, ఫస్ట్ పండగ కదా అని. తర్వాత ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కూడా కంపల్సరీ మ్యాక్సిమం అని చెప్పను కానీ అప్పుడప్పుడు మధ్యలో నైవేద్యాలు అయితే కంపల్సరీ పెట్టేవారు. లాస్ట్ ఇయర్ కూడా మా మధ్య పెళ్ళి అవుతే ఇక్కడే నైవేద్యాలు పెట్టారు అత్తయ్య వాళ్ళ ఇంటికాడ. కానీ అప్పటికి ఏంటంటే నేను కన్సీవ్ అయ్యానని కన్నయ్యతో తెలిసింది. అందుకని చెప్పి బూరెల నైవేద్యమే పెట్టారు. కోడిని అయితే కొయ్యలేదు, రక్తం చూపించకూడదు అంటారు కదా. అలాగే మేము కొబ్బరికాయ కొట్టకూడదు. నేను మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కూడా కొట్టలేదు. కానీ వాళ్ళందరూ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నారన్నమాట. ఈసారి అయినా పెట్టుకుందాం అనుకునేసరికి ఈసారి అలాగో మా తోడుకోళ్ళు కూడా ఇక్కడ లేదు కదా, తన 5th మంత్ వస్తే అప్పుడు వస్తుంది మా ఇంటికి. అందుకని తను కూడా లేదు కదా అని నేను అమ్మాళ్ళ ఇంటికాడ ఉన్నానని చెప్పి ఈ ఇయర్ అయితే అత్తయ్య కూడా పెట్టలేదు. లేదంటే నెక్స్ట్ ఇయర్ అయినా ఇక్కడైనా అక్కడైనా ఎక్కడో చోట నైవేద్యం కూడా ప్లాన్ చేయాలి. ఆ దేవుడి దయమాట. ఏదైనా మన దేవుడి అనుగ్రహం కూడా ఉండాలండి. దానికి నిదర్శనమే ఈ రోజు జరిగిన ఒక సంఘటన చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఇన్సిడెంట్స్ కంపల్సరీ దేనికో దానికి లింకప్ అయి ఉంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ అన్నది ఉండాలి కదా. ఈరోజు అలాగే జరిగింది. ఈరోజు నేను అన్నాను కదా, అసలు గుడికి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు, రెస్ట్ తీసుకుంటే బాగున్నా అమ్మ అని చెప్పి నేను ఇంకా అసలు అనలేదు. కానీ ఎందుకో అమ్మ దగ్గర జస్ట్ లాస్ట్ మినిట్లో అన్నమాట. దండం పెట్టేసుకుని అన్నీ అయిపోయాక అప్పటికే అరౌండ్ 10:30 అలా అయింది. అమ్మ గుడికి వెళ్తే బాగుంటుంది కదా అన్నాను. అయితే నేను ఇక్కడికని కూడా ప్రత్యేకించి నేనేం చెప్పలేదండి. కానీ అమ్మ అందే అనవర్పాడు మాకు ఇక్కడ దగ్గర మాట, ఒక 15 to 20 minutes జర్నీ ఏమో. అనవర్పాడు వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్, చాలా ఫేమస్ అండి. ఎంతమంది తెలిసి మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్ చెప్పండి. అనవర్పాడు 7 వారాల ప్రదక్షిణ కూడా చేస్తారు. వాడపల్లి తర్వాత ఇక్కడే మాట, అనవర్పాడే మాట అంత ఫేమస్. నడిచి వెళ్తారు మా ఊర్లోంచి చాలామంది జనం మొక్కుకుని. చాలా పవర్ఫుల్ మాట. అయితే అక్కడికి వెళ్దాం అని అంది. సర్లే అని అమ్మ కూడా ఇంకా తీసుకెళ్తాంది కదా అని నేను, గీతమ్మ, కన్నయ్య రెడీ అయిపోయి అమ్మది కూడా రెడీ అయిపోయి వెళ్ళామండి. అయితే అది షార్ట్ వీడియోలో రికార్డ్ చేశానమాట. ఆ షార్ట్ కూడా రేపు పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి ఇది యూట్యూబ్ షార్ట్ అయితే చూసేయండి.
కానీ అయితేనే వెళ్ళిందేమో వెంకటేశ్వర స్వామి దర్శనం అనమాట. వెళ్ళి దర్శనం చేసుకున్నది ఒక ఎత్తు అయితే, ఆ రోజే పక్కన శివాలయం ఉంటుందన్నమాట, స్ఫటికలింగ దర్శనం అంటే. నేను ఆ విషయం కూడా మర్చిపోయాను. అక్కడ ఆ శివాలయం ప్రత్యేకం ఏంటంటే, స్ఫటికలింగ దర్శనం 3 సార్లు ఉంటుంది సంవత్సరంలో. ఒకటి ఉగాదికి, ఒకటి కార్తీక మాసానికి, ఇంకోటి వచ్చేసి శివరాత్రి మాట. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం కానీ ఎప్పుడు అనుకుంటమే తప్ప స్ఫటికలింగ దర్శనం అయితే మాకు అవ్వలేదండి. అలాంటిది ఈ సంవత్సరం అనుకోకుండా వెళ్ళాము. కానీ వెళ్ళటంతో స్ఫటికలింగ దర్శనం అక్కడ జరుగుతుంది, జనాలు ఎక్కువ ఉన్నారు ఏంటని చూస్తే అక్కడ జరుగుతుందని తెలిసాక పక్కనే కాబట్టి నడిచి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. చాలా 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 బాగా దర్శనం అయిందండి. ఇన్ని సంవత్సరాలు అవ్వంది ఈరోజు అవ్విందంటే రాసిపెట్టి ఉందా అన్నది నేను నమ్ముతాను. లేదంటే ఎక్కడ కుదురుద్దండి, అసలు వెళ్ళకూడదు ఎక్కడికి, అవ్వదేమో అనుకున్న దాన్ని వెళ్ళడం ఏంటి. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర సన్నిధిలో పడుకోబెట్టడం ఏంటి లోనికి అన్నయ్యని. నిజంగా అసలు చాలా చాలా బాగా జరిగిందండి. కన్నయ్య అదృష్టం ఏంటో తెలియదు కానీ, జాతక బలమో ఏంటో నాకు తెలియదు కానీ, పుట్టినప్పటి నుంచి దైవ దర్శనాలు అయితే జరుగుతూనే ఉన్నాయండి. నేను యూట్యూబ్ షార్ట్స్లో ఇప్పుడు దాకా పెడితే అన్నీ కూడా జాతరకు సంబంధించో లేదంటే ఈ గుళ్ళకి వెళ్ళినాయో ఇయ్యే మాట. వాడి మొక్కులు అన్నీ తీరిపోతాయి, మేము మొక్కుకోకపోయినా దైవ దర్శనం అనేసరికి ఆడికి అయిపోద్ది మాట. ఈరోజు స్ఫటికలింగ దర్శనానికి కూడా వాడి చేతులతో ముట్టించారన్నమాట లింగాన్ని. ఆ స్పర్శ చాలు. నిజంగా అంత అదృష్టం ఎంతమందికి ఉంటుందో చెప్పండి. నిజంగా అయితే నేనైతే ఈరోజు అసలు మర్చిపోలేనమాట. సంవత్సరం స్టార్టింగే అంత బాగా స్టార్ట్ అయిందంటే అంత బాగా స్టార్ట్ అయింది. దట్టు నేను ఈ సంవత్సరం 1 మంత్ అవుతుంది నేను ఈ సంవత్సరంలో ఈ యూట్యూబ్ షార్ట్ స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ డాడీ ఎక్స్పైర్ అయిపోయాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. కానీ ఏంటో కానీ ఒక 20 వీడియోస్ అలా తీసేసరికి మళ్ళీ దాని జోలికి రాలేదంట ఇంట్రెస్ట్గా. కానీ ఈసారి అలా కాదు అని చెప్పి మళ్ళీ లాస్ట్ మంత్ నుంచి మొదలెట్టాను ఈ యూట్యూబ్ ఛానల్. షార్ట్స్తో మొదలెట్టాను. సరే యూట్యూబ్ ఛానల్ షార్ట్స్ క్లిక్ అవుతున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, కానీ సరే లాంగ్ వీడియో కూడా చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇదే ఈ ఉగాదికే నా లాంగ్ వీడియో స్టార్టింగ్ అండి. కానీ అందరూ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ స్టార్టింగే దేవుడు దండం పెట్టుకుని మొదలెడదాం అనేసరికి ఈరోజు దర్శనం దగ్గర నుంచి అన్నీ చాలా బాగా జరిగినాయి అన్నమాట. అందుకని అంటున్నాను, మనం అనుకుంటే సరిపోదు, దేవుడిది బ్లెస్సింగ్స్ కూడా మన మీద ఉండాలన్నమాట. ఆయన అనుకోవాలి, రప్పించుకోవాలి అన్నది నేను అందరికీ బాగుండాలండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నదే మా నాన్నగారు నేర్పించారన్నమాట. అదే నేను నమ్ముతాను. ఎప్పుడు దండం పెట్టుకున్నా కూడా అలాగనే దండం పెట్టుకుంటాను. అంతేగాని మన గురించే దండం పెట్టుకోవాలి అన్నదైతే నాకు లేదండి. అందరూ బాగుండాలని దండం పెట్టుకుంటాను అనమాట. అలాగే నూతన సంవత్సరం మీరు ఏమనుకుంటే అవన్నీ కూడా నెరవేరాలని మనసు. లాస్ట్ ఇయర్ ఉగాదికి నేను కన్సీవ్ అయ్యానండి. 1 month 20 days అలా అయింది అంతేమాట. అప్పుడు ఈ ఉగాది మాట. ఈ ఇయర్ ఉగాది వచ్చేసరికి మా కన్నయ్య నా చేతిలోకి వచ్చి ఆల్మోస్ట్ 5 months కంప్లీట్ అయిపోతుంది. ఇది 19th అయితే 22nd మాట. October 22nd to March 22nd 5 monthsకి అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అసలు సంవత్సరం ఎలా ఫినిష్ అయిందో కూడా తెలియదండి, అంత స్పీడ్గా ఫినిష్ అయింది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్ అనే చెప్పాలి. అమ్మకు ఆపరేషన్ చేయించడం, నా ఆపరేషన్, ఇవన్నీ మాట ఎలా గడిచినాయో కూడా తెలియకుండా అయితే గడిచిపోయినాయి. ఈ ఇయర్ మాత్రం చాలా బాగుంటుందని మాత్రం కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్ ఇయర్ ఈ యూట్యూబ్ క్లాస్ ఇదంతా కూడా లేదు, బట్ ఈ ఇయర్ మాత్రం ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం, అలాగే ఇప్పుడు కన్నయ్య నాతో పాటు ఉండడం, ఇదంతా మొత్తం బ్లెస్సింగ్ మాట దేవుడిది. కన్నైతే ఈ ఉగాది ఇంకా చాలా బాగా జరుపుకున్నానండి. అనుకున్న దానికన్నా కూడా 1000 రెట్లు బాగా జరుపుకున్నానని చెప్పాలి. అలాగే ఆ చేతి దండం పెట్టేసడానికి ట్రై చేశాను, బట్ ఇంకా వాడికి రాదు కదా పెట్టుకోవడం. జస్ట్ అలా దగ్గర పెట్టి చూపించాను అంతే. ఇంకా దండం పెట్టాను, 2 చేతులు ట్రై చేశాను కానీ చేతులు కూడా వాడే నుంచి, వాడి కాళ్ళ మీద వాడే నుంచి వాడే 2 చేతులు పెట్టి జోడించి దేవుడికి దండం పెట్టుకుంటాడు. అది కూడా కంపల్సరీ మీరు ఎలాగ ఆదరిస్తే కంపల్సరీ వీడియో చేసి మాత్రం షూట్ చేసి చెప్పడం మర్చిపోయానండి. ప్రతి ఉగాదికి అయితే అసలు వర్షమే ఉండదు, కానీ ఈ ఉగాది రోజు మాత్రం ఫుల్ వర్షం అన్నమాట. నేను మార్నింగ్ కూడా కాదు, మార్నింగ్ బాగానే ఉంది, ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి గుడికి కూడా చల్లగాలి వస్తుంది అన్నమాట. మరీ అంత ఎండ లేదు, రోజు ఎండ విపరీతమైన ఎండ ఉంటుంది, బట్ అలాంటిది రోజు అంత ఎండ కూడా లేదు. నిన్న నైట్ అయితే కొంచెం చినుకులు పడ్డాయి. అదేంటి ఇప్పుడు ముసిరట్టదు కదా, శ్రీరామనవమి కదా ముసిరట్టేది అనుకున్నాను, బట్ అలాంటిది ముసిరెట్టింది ఏంటి అనుకున్నాను. బట్ ఈరోజు అయితే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ నేను స్టార్ట్ చేసేసరికి ఫుల్ వర్షం అన్నమాట, విపరీతమైన వర్షం. ఏంటో ఇంత వర్షం ఉంది, ఇంత చల్లగాలి ఏంటో అనుకున్నాను. అసలు ఉండదు కదా, ఏంటో ఈ క్లైమేట్ నాకైతే అర్థం అవ్వలేదన్నమాట. మీకు కూడా ఎలా ఉంది, మీ చోట మీరు ఉండే చోట క్లైమేట్ మాత్రం చెప్పండి. ఎందుకంటే
ఎప్పుడు నేనైతే చూడలేదు ఈ ఉగాదికి వర్షం. ఈ శ్రీరామనవమికి అయితే కంపల్సరీ వర్షం ఉంటుందన్నమాట. ఉగాదికి అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఈసారి ఏంటో మరి ఉగాదికే స్టార్ట్ అయిపోయింది వర్షం. ఈ ఎండాకాలంలో ఈ వర్షం అన్నది ఏంటో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టైప్ చేస్తే మాత్రం నా నోటిఫికేషన్స్ ఏమన్నా కూడా మీకు వస్తాయన్నమాట. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా. అందుకని బెల్ ఐకాన్ కూడా దైవ దర్శనాలు ఎలా జరిగినాయి, అన్నవరపాడు వెళ్ళింది, ఇవన్నీ మాత్రం నేను కంపల్సరీ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తానండి రేపు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ యూట్యూబ్ షార్ట్స్ అన్నది మాత్రం చూసేయండి. దాంట్లో ఈరోజు మార్నింగ్ యూట్యూబ్ షార్ట్ కూడా పెట్టాను, పూజ ఇవన్నీ కూడా. లాంగ్ వీడియో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కంపల్సరీ యూట్యూబ్ షార్ట్స్ చూడండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి. అప్పటి వరకు గుడ్ బై.